వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ఈ పోటీ ప్రపంచంలో మన మెదడు అనేది 10 రెట్లు చురుకుదనంతో పని చేస్తేనే మనం నిలబడగలం. మనం చేసే ఉద్యోగాల్లో ఉపాధిలో ముందుకు రాగలం అని చెప్పేసి అంటుంటారు. కానీ మీ వయసు 30 సంవత్సరాలు ఉంటే మీ మెదడు వయసు 60 సంవత్సరాలు అయిపోతా ఉంది. అసలు ఈ మెదడు చురుకుదనం కోల్పోవడానికి మన వయసుకి మెదడు వయసుకి తేడా రావడానికి కారణం ఏంటి? దీని గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ న్యూట్రిషనిస్ట్, అదేవిధంగా యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, మా వయసు 30 సంవత్సరాలు, కానీ మా మెదడు వయసు 60 సంవత్సరాలు అంటున్నారు. ఎందుకంటే ఎట్లా ఈ తేడా వస్తుంది? మనం పుట్టినప్పుడే ఈ మెదడు కూడా పుడుతుందిగా. సో బేసిక్గా చెప్పాలంటే మనిషికి 3 రకాల ఏజ్లు ఉంటాయండి. ఓకే. ఫస్ట్ వచ్చేసి మీ ఆధార్ కార్డు మీద చూపించే ఏజ్, సర్టిఫికేషన్ లేదా బర్త్ సర్టిఫికేట్ అనుకోండి. ఓకే. అండ్ సెకండ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు అడిగాను అనుకోండి, నవీన్ గారు ఎన్ని రోజుల నుంచి ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటే నేను 10 years నుంచి వర్క్ చేస్తున్నాను. సో మీ జాబ్ ఏజ్ 10 years. ఓకే. ఇది కాకుండా ముచ్చటగా 3వ ఏజ్ ఉంటుంది. దాన్ని సైకలాజికల్ ఏజ్ అంటాం. సైకలాజికల్ ఏజ్ అంటే బ్రెయిన్ ఎంత యాక్టివ్గా వర్క్ చేస్తుంది అనే దాని గురించి. ఇప్పుడు మనం కొన్నిసార్లు పేపర్లు చూస్తుంటాం, 17 yearsకి MBBS కంప్లీట్ చేశాడు అని చెప్పి చూస్తుంటాం. అంటే యాక్చువల్గా MBBS కంప్లీట్ అవ్వాలంటే మినిమం 25 years పడుతుంది. ఇప్పుడు అవకాశం లేదులేండి, ఎందుకంటే ఏజ్ కటింగ్ పెట్టేసేసారు గవర్నమెంట్. అంటే కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి. ఓకే. అంటే ఆ పర్టికులర్ పర్సన్ యొక్క మెంటల్ మ్యాచ్యూరిటీ, యాక్టివ్నెస్ చూసి స్పెషల్ కన్సిడరేషన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. ఓకే. సో అలా మనం చూస్తూ ఉంటాం. అంటే అక్కడ మీరు చెప్పిన దానికి ఎగ్జాక్ట్ రివర్స్ అనమాట. అంటే చాలా ఎక్కువ ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. అంటే మీరు హిస్టరీలోకి వెళ్తే అంటే మన రామానుజన్ లాంటి గొప్ప సైంటిస్టులు వాళ్ళే వాళ్ళ బ్రెయిన్లో ఉన్న 1 or 2% వాడుకున్నారని చెప్తారు. సో మనం మన బ్రెయిన్లో 0.01% ప్రాపర్గా వాడుకొని దాన్ని సజావుగా చేస్తే మీరు అన్నట్టుగా 30-60 అనేది ఉండదన్నమాట. సో దీనికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఫస్ట్ వచ్చేసి మీ స్లీప్ క్వాలిటీ. ఓకే. మీరు ఎంత క్వాలిటీగా నిద్రపోతున్నారు అంటే చాలామంది దీన్ని మళ్ళీ ఒక మిస్కాన్సెప్షన్ తీసుకుంటారు. ఏంటంటే నేను రాత్రి 12కి పడుకుంటున్నాను, పొద్దున్న 9కి లేస్తున్నాను, నాకు సౌండ్గా 9 hours స్లీప్ ఉంది కదా, మామూలుగా యోగా కానీ సైంటిస్టులు కానీ చెప్పేది 7 hours అంటారు కదా. అంటే అఫ్కోర్స్ ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఒకటి నాట్ ఓన్లీ ఎగ్జాక్ట్ ద డ్యూరేషన్, దాంట్లో మీరు స్లీప్ క్వాలిటీ ప్లస్ స్లీప్ టైం. మనం అనుకున్నట్టు కాదు, ప్రకృతి ఎందుకు డిసైడ్ చేసింది. సూర్యుడు ఎందుకు ఖచ్చితంగా 7 o'clock రావాలి? మీరు అన్నట్టు సూర్యుడు midnight 12 o'clock రావచ్చు కదా, రైట్? అంటే బయాలజికల్ క్లాక్ ఉంటుంది, రైట్? అంటే మనం ఎగ్జాక్ట్గా 9 లేదా 10 కల్లా పడుకుంటే కనుక లోపల రిపేరింగ్ మెకానిజం అనేది 11కి స్టార్ట్ అవుతుంది. 11 నుంచి 3 వరకు రిపేరింగ్ మెకానిజం జరుగుతుంది. అంటే రేపటి రోజుకి కావాల్సిన హార్మోన్స్, ఎంజైమ్స్ ఇవన్నీ ఒక ప్రిపరేషన్ జరుగుతుంది. సో ఈ ప్రిపరేషన్ ప్రాపర్గా ఉండాలంటే మీకు ప్రాపర్ స్లీప్ ఉండాలి. ప్రాపర్ స్లీప్ ఉండాలంటే స్ట్రెస్ తగ్గి ఉండాలి. ఓకే. ప్లస్ మీరు ఎలాంటి ఫుడ్ తింటున్నారు, ఇంకా అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ సర్కిల్ ఎలా ఉంది. మీరు ఎవరితో తిరుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నలుగురితో తిరుగుతున్నారు, ఆ నలుగురు ఎప్పుడు నెగిటివ్ టాక్స్, ఎప్పుడు నెగిటివ్గా టాక్స్ చేశారనుకోండి, ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా మీ మీద ఉంటుంది. మీ మీద ఇన్ ద సెన్స్ మీ బ్రెయిన్ మీద ఉంటుంది, రైట్? సో ఇందాక మీరు చెప్పినట్టుగా 30లో 60 కాదు 90 లాగా కూడా కనబడతారు. అంటే వాళ్ళకి ఎప్పుడు అవే థాట్స్. ఇప్పుడు మనము ఏజ్ అనేది బయటికి అపియర్ అయ్యేదాని ప్రకారం అంటే 60+ వాళ్ళకి ఏదో మతిమరుపు రావడము, లేదు అని అంటే ఆ స్కిన్ పైన ముడతల్లాగా కనపడము, లేదంటే హెయిర్ ఫాల్ అవ్వడము, హెయిర్ గ్రే అవ్వడము, అంటే ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం. ఆ స్కిన్లో కావచ్చు, హెయిర్లో కావచ్చు, రైట్? మరి 30లోనే 60 లాగా కనబడుతుంది, మీరు అనే దాని ప్రకారం 90 లాగా కూడా కనబడతారని అంటే ఆ బ్రెయిన్లో ఏం చేంజెస్ వస్తాయి? ఒకవేళ ఆ పనితీరు ఎట్లా ఉంటుంది? సో మీరు అడిగిన క్వశ్చన్కి ఎగ్జాక్ట్గా అంటే మన వ్యూయర్స్కి క్లారిటీ రావాలి, రైట్? అంటే బ్రెయిన్ ఏజ్కి మీ బయాలజికల్ ఏజ్కి మిస్ మ్యాచ్ అవుతుందా లేదా అనే దానికి ఇప్పుడు నేను కొన్ని సంకేతాలు చెప్తాను. వీటిలో ఏ ఒక్కటి కూడా మీలో ఉన్నా కూడా మీ బ్రెయిన్ ఏజ్కి మీ యాక్చువల్ బయాలజికల్ ఏజ్కి మిస్ మ్యాచ్ అయినట్టు లెక్క. నడుస్తూ సడన్గా తూలిపోవడం, ఏ రీజన్ లేకుండా, రైట్? అడిగింది మాటికి అడగడం మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాడు, అందులో 10 సార్లు నవీన్ గారు లంచ్ చేశారా, నవీన్ గారు లంచ్ చేశారా, అలా రిపీటెడ్గా అడగడం, రైట్? అట్లా బ్యాలెన్స్ కోల్పోవడం, బాడీ బ్యాలెన్స్ కోల్పోవడం, స్లీప్ ఎక్సెస్గా పోవడం, ఎక్కువ నిద్ర, ఒక 12 hours నిద్రపోవడం, అలా ఇవన్నీ సిమ్టమ్స్. తర్వాత ఫేస్ పైన రింకిల్స్ రావడం, రైట్? హెయిర్ ఫాల్ అవ్వడము,
ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. Yes, సో yes. ఇవి రావడానికి రీజన్ ఏంటంటే లైఫ్ స్టైల్‌లో ఫస్ట్ ఫిజికల్ ఫిట్‌నెస్ చూసుకోవాలి. ఓకే. రైట్. నెక్స్ట్ మన బ్రెయిన్‌కి ప్రాపర్‌గా ఆక్సిజన్ అందుతుందా ఆక్సిజన్ లేదా అనేది చెక్ అందుతుందా? చేసుకోవాలి. ఓకే. సో దానికి ద బెస్ట్ సొల్యూషన్ ఈజ్ యోగా, మెడిటేషన్, ఓకే. ప్రాణాయామం ఓకే. చేస్తూ ఉండాలి. ఆహా. మీకు ఏమీ టైం లేకపోతే ఒక 10 నిమిషాలైనా కూర్చోండి. ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని వెన్నెముక స్ట్రెయిట్‌గా పెట్టుకొని మీ బ్రెత్ పైన మీరు ఫోకస్ చేయండి. ఓకే. ఫోకస్ చేసినా కూడా మీ బ్రెయిన్‌కి ప్రాపర్‌గా ఆక్సిజన్ అందుతుంది. ఆక్సిజన్ సో అప్పుడు సెల్స్ అన్నీ కూడా యాక్టివ్‌గా ఉంటాయి. గ్రాడ్యుయల్‌గా మళ్ళీ ఓవర్‌నైట్ స్విచ్ చేసినట్టుగా చేంజ్ అవ్వదు. గ్రాడ్యుయల్‌గా నెమ్మదిగా తగ్గుతూ మళ్ళీ ఆ మిస్ మ్యాచ్ అనేది పోయి మ్యాచ్ అవ్వడానికి అవకాశాలు. యెస్. కొద్దిమంది మనం 90 ఇయర్స్‌లో చూసినా వాళ్ళసలు చాలా చురుగ్గా ఉంటారు. అంటే ఒక 30 ఇయర్స్ వాళ్ళు ఆలోచించే విధంగా ఉంటది. వాళ్ళ ఆలోచన తీరు. సో, అంటే వాళ్ళు ఆ విధంగా ఉండడానికి కారణం ఏముంటది సార్? ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారండి. ఆహాహా! 87 ఇయర్స్. ఓకే. ఇప్పటికి తను బైసికల్ రైడ్ చేస్తారు. ఓహ్! బైసికల్ రైడ్ ఆ! చేస్తారు. రైట్. మా ఊళ్ళో వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి బైసికల్ మీద వస్తుంటారు. ఓకే. సైకిల్ మీదనే. సైకిల్ మీదే ఆ! వస్తుంటారనమాట. ఆహా! సో, తను తీసుకునే ఫుడ్డు, తన లైఫ్ స్టైల్ లీడ్ చేయడం, ఎంత ఓకే. స్ట్రెస్ ఫ్రీగా లైఫ్ లీడ్ చేయడం హ్మ్. హ్మ్. అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వీటన్నిటితో పాటుగా రైట్ మనం బేసిక్‌గా ఫోకస్ చేయాల్సిందేంటంటే యోగా, ప్రాణాయామం పైన ఫోకస్ చేయాలి. యెస్. యెస్. మెడిటేషన్ మీద యెస్. ఫోకస్ చేయాలి. యెస్. చాలామంది ఇలాంటి మీరు చెప్పినటువంటి సిమ్టమ్స్‌తో మన దగ్గర క్లాసెస్ జాయిన్ అయ్యారు. యెస్. జాయిన్ అయ్యి ఆ మెంటల్ రిలీఫ్ పొంది మళ్ళీ ఆ మిస్ మ్యాచ్‌ని సెట్ చేసుకొని 2 మ్యాచ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. యెస్. ఓం ప్రకాష్ గారంటేనే బ్రీత్ ఎక్స్‌పర్ట్. యెస్. సో, మెయిన్ ఆ బ్రీతింగ్ టెక్నిక్ అనేది మేమేదో ఊరికే మా లంగ్ కెపాసిటీ పెరుగుతుందేమో అని అనుకుంటా ఉంటాం. కానీ యాహ్! ఇది మన బ్రెయిన్‌ని కూడా యాక్టివేట్ చేస్తుందన్నమాట. యెస్. యెస్. సో, ఇప్పుడు మీరు ఎవ్రీ మంత్ కూడా ఒక 3 డేస్ క్యాంప్ కండక్ట్ రిట్రీట్. చేస్తుంటారు అవును. కదా! రిట్రీట్ క్యాంప్. అవును. సో, అది మళ్ళీ ఎప్పుడు ఈ మంత్‌లో ఉండబోతా ఉంది సార్? యాహ్! అంటే మళ్ళీ మనకు జూన్ అంటే ఆల్‌మోస్ట్ ఆల్ ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్, ఓకే. ఫస్ట్ ఫ్రైడే, సాటర్‌డే, సండే ఆహా! బై డిఫాల్ట్‌గా ఉంటుందన్నమాట. సో, ఓకే. స్క్రీన్ పైన అయితే నంబర్ ఉందో ఆ నంబర్‌కి కాల్ చేసి మీరు ఆ ప్రోగ్రామ్‌కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే. మెయిన్ అక్కడ ఏం చేస్తారు ఆ రిట్రీట్‌లో? రిట్రీట్‌లో బేసిక్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఫస్ట్. హ్మ్. నెక్స్ట్ ప్రాపర్ ఫుడ్. ఓకే. ఓకే. ప్లస్ థెరపీస్ చేస్తుంటాం. వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి వాళ్ళకి ఏమేమి థెరపీస్ కావాలనేది థెరపీస్ చేసేసి 360 డిగ్రీస్ ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకొచ్చి వాళ్ళు ఆ ప్రోగ్రామ్‌కి ఎంటర్ అయిన దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళేటప్పటికి ఎన్ని చేంజెస్ ఉన్నాయి వాళ్ళ లైఫ్‌లో అవన్నీ వాళ్ళకి క్లియర్‌గా చూపిస్తామన్నమాట. యెస్. 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 ఇది మొత్తానికి మన వయసుకి, మన మెదడు వయసుకి మిస్ మ్యాచ్ అవ్వకుండా ఉండాలి అనంటే, మనం ఖచ్చితంగా ఈ యోగా, ప్రాణాయామ, బ్రీతింగ్ టెక్నిక్స్ అనేవి చేస్తే మాత్రం మనకి వయస్సు అనేది ఒకవేళ 90 ప్లస్‌లో అయినా సరే, మన బ్రెయిన్ అనేది ఒక 30 ఇయర్స్ కుర్రాడిలాగా ఆలోచించే విధంగా ఉంటుంది. సో, దీనికి సంబంధించి స్పెషల్ క్లాసెస్ కూడా ఓం ప్రకాష్ గారు కండక్ట్ చేస్తా ఉంటారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో యోగా క్లాసెస్ కావాలి అన్నా, లేదు అనంటే ఈ రిట్రీట్‌లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి 3 డేస్ వరకు ఓం ప్రకాష్ గారితోనే మీరు నీ పెయిన్ గురించి కావచ్చు, లేదంటే డయాబెటిస్ గురించి కావచ్చు, థైరాయిడ్ గురించి కావచ్చు, వీటిని ఏ విధంగా మళ్ళీ రివర్స్ చేసుకొని మన లైఫ్ స్టైల్‌ని, లైఫ్ చేంజెస్‌ని ఏ విధంగా మోడిఫికేషన్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు. సో, దీంట్లో కూడా మీరు రిజిస్టర్ అవ్వాలంటే కాంటాక్ట్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా సార్‌తో మాట్లాడొచ్చు. థాంక్ యూ సార్. థాంక్ యూ.